మరి మనం లవ్ చేసుకున్న సంగతి వాళ్ళకి చెప్పలేదా? చచ్చా, ఫ్రెండ్స్ అనే చెప్పాను. నీకు తెలుసా, మనం మందు తాగిన విషయం కూడా చెప్పలేదు వాళ్ళకి. ఎందుకలా? మా అమ్మాయిలు అంతే రాజు, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే అన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం మేము. ఏ మ్యాటర్ చెప్పాలో ఆ మ్యాటర్ చెప్తాం. నమ్మలేం దొంగమొండలే, అందుకే. కానీ మా అబ్బాయిలు అలా కాదు, అన్నీ షేర్ చేసుకుంటాం. మాకు జనరల్ నాలెడ్జ్ వచ్చేది మా ఫ్రెండ్స్ ఉండే. నాకు కూడా బాయ్స్ లో ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, వాళ్ళ దగ్గర ఇవన్నీ నేర్చుకునేదాన్ని. అబ్బాయిలు అబ్బాయికి నేర్పించాలి, అమ్మాయిలు అమ్మాయికి నేర్పించాలి. ఇలా పెళ్ళైన తర్వాత భర్త భార్యకి నేర్పించాలి. అంటే ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా రాజు? ఫస్ట్ ముద్దుతో స్టార్ట్ చేద్దాం. ముద్దు చాలాసార్లు పెట్టావుగా, నాకొచ్చుగా. ముద్దొచ్చి పెట్టే ముద్దుకి మూడొచ్చి పెట్టే ముద్దుకి చాలా తేడా ఉంటుంది. అన్ని రకాల ముద్దులుంటాయా? వామ్మో, నీకు చాలా తెలుసు రాజు. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? తెలిసి అడిగేవా? లేదు, తెలియక అడిగాను. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, చూసే నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, విను. అవునా? నాకు చూపించొచ్చు కదా, నువ్వెందుకు నేర్పించడం? నాకప్పుడు నేర్పించడానికి ఎవరు లేక చూసి నేర్చుకున్నాను. నీకు నేనున్నాను కదా, నేను నేర్పిస్తానులే. అయితే బాగా నేర్పించు రాజు. అమ్మాయి అబ్బాయో కాదు, దెబ్బకి ఇద్దరు కలిపి పుట్టేయాలి. ఇద్దరా? పోనీ ఖుషి సినిమాలో లాగా ఒక డజన్ మందిని కనేద్దామా? అదేమన్నా పాలు పెతకడం అనుకున్నావా? పిండి కొద్ది పిల్లలు వచ్చేయడానికి అంతమంది అవసరం లేదు. ఒక ఆడపిల్ల చాలు. ఒక్కరు చాలంటావా? ఇదిగో నువ్వు మళ్ళీ టాపిక్ డైవ్ వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నేను నేర్పిస్తాను, నేర్చుకో అంతే. ఓకే.